हरिः ओं श्रीगुरुभ्यो नमः। నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురజిల్లెడు మోమువాడొకడు చల్వల్ల మన ధనంబు తెచ్చెనో మలియలార మీ పొదల మాటున జేలేడు గదమ్మ చెప్పరే. అంగజునైన జోడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజుపుంబు తూపులకు నగ్గము శేషల వంగలుంగన రంగములారమీ కడకురాడు గదా కృపనున్న చూపరే. హరిచరణములకు ప్రియవై హరినిను మన్నింప భద్రమందెడు తులసి హరి నీ దశరడుగదా హరి చొప్పెరిగించి శుభములందింపగదే. పొగడదగువాని కానరే పొగడలార ఈడెరుంగని విభుజూపుడీడెలార మొల్లమగు కీర్తివాడేడి మొలలార సుకుని గది తిను చెప్పుడు కింశుకములార కిటి అయి కౌగిటి చేర్చను వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుండయ్యిట పద చిన్నములిడే క్రిందటి బామున ఏమినో చితిమమ్మ ధరిత్రే. ఈ చరణంబులే ఇందు నిభానన సనకాదిముని యోగి సరణి నొప్పు ఈ పదతలములే యలనాగ శృతివధూ సీమంత వీధుల చెన్ను మిగులు ఈ పదాంబుజములే యుభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ ఈ సుందరాంఘ్రులే ఇందీవరేక్షణ ముక్తికాంత మనోమోహనంబులు ఈ అడుగుల రజమేయింతి బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశలదాల్తురనుచు కొందరు అబ్జాక్షుడేగిన క్రమము గనియు అతని కానరైరి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ అంగుడు చేసినటువంటి ఆ యజ్ఞఫలం, ఆ పుత్రకేమష్టి యజ్ఞం యొక్క ఫలంగా యజ్ఞపురుషుడు వచ్చి బంగారు పాత్రలో అద్భుతమైనటువంటి పాయసాన్ని ఇస్తే అంగమహారాజు తన భార్య అయినటువంటి సునీతకు ఇస్తే ఆవిడ ఆ పాయసాన్ని ఎంతో భక్తితో శ్రద్ధతో స్వీకరించి భర్త నుండి గర్భమును ఆదదే ధరించెను. ఇక్కడ భర్తతో సంగమించిన తరువాత ఆమె గర్భాన్ని ధరించింది. తర్వాత ఆ 9 నెలలు 10 నెలలు అవగానే అప్పుడు పిల్లవాడు పుట్టాడు. ఇక్కడ పాయసం ఆవిడ తాగేసిందండి, తాగేసేస్తే పిల్లాడు వచ్చేస్తాడా అండి అంటే అక్కడ ఆ విధమైనటువంటిది కాదు. ఎందుకంటే భూమి మీద జననం పొందవలసినటువంటి ప్రతి జీవి కూడా ఆ సంయోగం వల్ల మాత్రమే పుట్టడం అనేటువంటిది ప్రాకృతికమైనటువంటి ధర్మం. సరే, ఇది ఇలా ఉండేటువంటి సందర్భంలో ఆ లక్షణాలు అంటే గర్భాన్ని ధరించడానికి కావలసినటువంటి ఇంటర్నల్ మెకానిజమ్స్ అన్నిటినీ కూడా తయారు చేయడానికి కావలసినటువంటి ఆ పదార్థాలు కానివ్వండి, ఆ శక్తి కానివ్వండి, ఆ ప్రభావం కానివ్వండి, ఆ టైము కానివ్వండి ఆ పాయసంలో ఉంటాయి. ఆ ఉన్నటువంటి ఆ పాయసము దీనిని ఆ గర్భధారణ అనేటువంటి దానిని ఉద్దీపనం చేసి దాని యొక్క ప్రభావం చేత ఈ గర్భం అనేటువంటిది రక్షింపబడుతూ ఉండేటువంటి విధానంగా కూడా ఉంటుంది. అదేవిధంగా శుక్ల శోణితాలలోకి ఈ తీసుకొచ్చినటువంటి ఆ పదార్థం, ఆ పాయసం ఏదైతే ఉందో ఆ పాయసం వాటిల్లో కూడా
కలిసి అవి నేపథ్యంలో ఉండి ఆ జననానికి కారణమవుతూ ఉంటుంది. ఇవి సామాన్యమైనటువంటి మానవులకి. అదేవిధంగా శ్రీకృష్ణుడు కానివ్వండి, శ్రీరాముడు కానివ్వండి, వాళ్ళ యొక్క జన్మ వాళ్ళు సంకల్పించుకుని తద్వారా ఆ పదార్థం ద్వారా వాళ్ళ లోపలికి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సరే, ఇది అయిన తర్వాత ఆ పిల్లవాడిని, ఆ పుట్టినటువంటి పిల్లవాడిని సబాలయేవ పురుషో మాతామహం అనువ్రత ధర్మాంశ్చోద్భవం, ఆ బాలుడుగా ఆ పిల్లవాడుగా ఉండగానే అధర్మ వంశ ఉద్భవం మాతామహం, అధర్ముడి యొక్క అంశతో పుట్టినటువంటి ఈ సునీధ తండ్రి దగ్గర ఈ పిల్లవాడు పెరిగాడు. అధార్మిక అభవత్, అతని దగ్గర పెరగడం వల్ల వీడు కూడా అధార్మికుడు అయ్యాడు. తరువాత ఇటువంటి అధర్మాన్ని మృత్యుం అనువ్రత, మృత్యువు ఎప్పుడు కూడా మృత్యువు వాడిని అలాగ వెనకాల వస్తూనే ఉంటుంది. ఆ సమయం రాగానే మృత్యువే వాడిని ఒక్క దెబ్బ తీసి పారేస్తూ ఉంటుంది. వాడు హెలికాప్టర్లో ఎక్కడైనా పోవచ్చు, మహా దారుణమైనటువంటి చావైనా చావచ్చు, ఏదైనా చావచ్చు. అధర్మపరుడికి, ఆ భగవన్ ద్రోహం చేసేటువంటి వాళ్ళకి, అవినీతి పరులకి, అటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మృత్యువే కాపలాదారి కింద ఉంటుంది. కానీ వాళ్ళని ఏ విధమైనటువంటి కమాండోసో లేకపోతే సెక్యూరిటీ గార్డ్సో వీళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పేసేసి భాగవతం చెప్పింది. ఇది అయిన తర్వాత ఆ పిల్లవాడి గురించి చెప్తూ, ఓ విదురా, సశరాసనముద్యమ్య మృగయుర్వనగోచర హంతి సాధూన్ మృగాన్ దీనాన్ వేనో సావిత్యరౌజ్జన. ఇంకా పిల్లవాడు వీడు యుక్త వయసు వచ్చేటప్పటికి అతడు ఆ పిల్లాడు వనగోచర, వనానికి వెళ్ళి మృగయ శర ఆసనం ఉద్యమ్య, వెంటనే యంగా ఉన్నాడు. తర్వాత విపరీతమైనటువంటి దుర్మార్గతము, అధర్మము, ఎవరిని కేర్ చేయనటువంటి తనము, ఒక రకమైనటువంటి రెక్లెస్నెస్, ఇటువంటి గుణాలతో ఉండేటువంటి వాడు ధనస్సు శర ఆసనముద్యమ్య, ధనస్సును ఎక్కువ పెట్టేసేసి అరణ్యానికి వెళ్ళి దీనాన్ సాధూన్ మృగాన్ హంతి, దీనంగా ఉండేటువంటి, చాలా మృదువుగా, దీనంగా, సంస్కారవంతంగా, అడవికే అందాన్ని ఇచ్చేటువంటి సాధూన్ మృగాన్, సాధు జంతువుల్ని హంతి, చంపేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు వాణ్ణి వీడు వేనః, వేణుడు ఇతి అని జనః ఆరౌత్, ఆక్రోశించారు. వీడు వేణుడు అంటే, వేణుడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే పీడను కలిగించువాడు. వేనః అంటే పీడను కలిగించడం. అటు జంతువులకి, తండ్రికి, తల్లికి, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి, తన ఫ్రెండ్స్కి, తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి, అక్క లేదు, చెల్లి లేదు, తల్లు లేరు, ఎవరు లేదు, నిరంతరము కూడా అందరినీ కూడా ఏడిపించుకు తినేటువంటి వాడిని వేణుడు అంటారు. ఇటువంటి వేణులు కూడా, వేనక వేలు మనకి ఈ సృష్టిలో, ఈ కలియుగం ఏమిటంటే అన్ని యుగాల్లోనూ కూడా ఇటువంటి దుర్మార్గులు కూడా పుట్టడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. ఇటువంటి పుట్టినటువంటి వాడిని సంహారం చెయ్యడం కోసమే పరమాత్మ అవతారాలు ఇస్తూ వస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేటప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఏమండి ఎందుకండి వాడిని పుట్టించడం అంటే, ధర్మం అధర్మ, ధర్మ వ్యక్త అవ్యక్త, విద్య అవిద్య, ఇవి అమ్మవారి పేర్లు ఉన్నాయిగా. మాయాశక్తిలో ఉండేటువంటి రెండు ఆస్పెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి. అదేగా సుఖం దుఃఖం, రాత్రి పగలు. అదేవిధంగా ఈ ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో, ఒకదానికి వ్యతిరేక్తంగా ఉండేటువంటి లక్షణాలు కూడా సృష్టిలో ఉండేటువంటి విధానం ఉంది అనేటువంటి ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్ మనకి అర్థమైతే అప్పుడు ఈ ప్రశ్న వేయం, ఇటువంటి దుర్మార్గుల్ని ఎలా డీల్ చేయాలి అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య.
సృజామ్యహం అన్నారు చూసారా, యుగే యుగే, ఆ యుగ యుగాల్లో నేను సృజామ్యహం, ఎందుకు అంటే తన మాయలో నుంచి వచ్చినటువంటి అధర్మాలని సాధుపురుషుని నేర్పించేటువంటి వాడిని, జీవహింస చేసేటువంటి వారు, ఈ వేణులు లాంటి వాళ్ళని సంహారం చేయడం అనేటువంటిది ఒకటి. అదేవిధంగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి ఆ భగవంతుడి యొక్క ఆ పార్ట్ని ఈ సృష్టిలో కూడా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇంకా ఆ పిల్లవాడు ఇంకా ఏం చేస్తూ ఉండాడంటే పీడను కలిగించేటువంటి వాడు వేణుడు, అది దాని డెఫినేషన్. సరే, ఇంకా వీడు ఏం చేస్తూ ఉండేవాడంటే ఆ క్రీడే క్రీడతో బాలాన్ వయస్యాన్ అతిదారుణ ప్రసహ్య నిరణక్రోశ పశుమారమమారయత్. అతిదారుణ, చాలా మిక్కిలి అంటే విపరీతమైనటువంటి క్రూరత్వంతో, నిరనుక్రోశ, అనుక్రోశం అంటే జాలి, దయ, ఒక మంచితనం, కరుణ, ఇవన్నీ. అనుక్రోశ, ఏ మాత్రం దయలేనటువంటి వాడు, మిక్కిలి క్రూరుడు. ఆ వేణుడు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటేప్పుడు ఆ క్రీడే అంటే ఆ ఆటలాడుకునేటువంటి ఆ గ్రౌండ్స్లోనూ అక్కడ ఇక్కడ క్రీడత వయస్యాన్, తనతో పాటు ఆటలకు వచ్చినటువంటి వయస్యాన్ అంటే సమానమైన వయస్సు కలిగినటువంటి వాళ్ళు అనమాట. అంటే పీర్స్ అంటాను చూసారా, క్లాస్మేట్స్, అదే వయసుతో ఉండేటువంటి వాళ్ళందరూ చేరి ఆడుకుంటూ ఉంటారు. అటువంటి వయస్యాన్ బాలాన్ ప్రసహ్య. తర్వాత అలాంటిది తన తోటి వాళ్ళ పిల్లలందరినీ కూడా ప్రసహ్య, చాలా బలాత్కారంగా, చాలా ఇష్టం వచ్చినట్టుగా వేళాకోళాలు చేస్తూ పశుమారం అమారయతు, గొడ్డును బాదినట్లుగా బాధేస్తూ ఉండేవాడు. చూసారా, కొంతమంది అల్లరి పిల్లలు ఉంటూ ఉంటారు, వాడు ఉత్తి పుణ్యాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే పక్కవాడిని కొడుతూ ఉంటాడు, గిల్లుతూ ఉంటాడు, కిందకు తోసేస్తూ ఉంటాడు, పీక నొక్కేస్తూ ఉంటాడు. ఇటువంటి పరమ దుర్మార్గమైనటువంటి లక్షణాలు పిల్లల్లో, అనేక మంది పిల్లల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి వీడికి ఆ డోస్ ఎక్కువైపోయింది. ఎందుకంటే వీడి పెంపకం అంతటి మహానుభావుడి పెంపకం, రాజారెడ్డి గారు లాంటి వాళ్ళు పెంపకాలు మరి ఏం చేస్తారు, ఇటువంటి వాళ్ళు పుట్టుకుంటూ వస్తారు ఈ ప్రపంచంలోకి. తరువాత తం విచక్ష్య ఖలం పుత్రం శాసనైర్వివిధైర్నృప యదా న శాసితం కల్పో భృశమాసీత్ సుదుర్మనాః. నృప, ఇలాగ వీడు చేస్తూ ఉండేటప్పటికీ నృప, అంగమహారాజు ఉన్నాడు, ఆయన తం ఆ పుత్రుణ్ణి ఖలం విచక్ష్వ, ఖలం అంటే ఖలుడు అంటే దుర్మార్గుడు అనమాట. ఈ పరమ దుర్మార్గంగా చిన్నప్పుడే ఇలా ఉన్నాడు అని చెప్పి విచక్ష్వ, కనుక్కొని అబ్జర్వ్ చేసి, వివిధై శాసనై శాసితం, అనేక రకాలుగా మంచిగా చెప్పి చూశాడు, బెదిరించి చూశాడు, కోపంగా ఇది చేశాడు, గోడ కుర్చీలు వేయించాడు, గుంజీలు తీయించాడు, ఆ తర్వాత బెత్తాలు ఇచ్చి కొట్టడం ప్రారంభించాడు. ఇలాగ ఎన్ని రకాలైన వివిధై శాసనై శాసితం, ఎన్నో రకాలుగా వాడిని శాసించాలి, అదుపులో పెట్టాలి అనుకుని చేసిన యదా కల్పః నా, అలా చేసినా సరే నా కల్పః యథా, ఏమీ చేయలేకపోయాడు. వాడు మానాన్న వాడు అలాగే దుర్మార్గంగానే ఉన్నాడు. ఈ అంగమహారాజు చేసినటువంటి ఎన్ని రకాలైనటువంటి విధానాలు కూడా పనిచేయకుండా అయిపోయింది. తరువాత వాడు ఇంకా వయసు అలా పెరుగుతూ ఉండేటప్పటికీ భృశం సుదుర్మనాః ఆసీత్, వెంటనే ఆయన మనసు సుదుర్మనాః, వికలం చెందిపోయి బాధపడిపోయి ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో ఉండే ఆసీత్, దుఃఖం పూర్తిగా నిండిపోయింది తండ్రికి. ఎటువంటి విధంగానూ కూడా పిల్లాడు బాగుపడకపోయేటప్పటికీ అప్పుడు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకదాన్ని చెప్తూ ప్రాయేణాభ్యర్చితో దేవో ఏ ప్రజాగృహమేధినః అపత్యభృతం దుఃఖం ఏన విందంతి దుర్భరం.
ఓ విదురా, సంతానం లేనటువంటి గృహస్థులు ఉంటారే, కొంతమందికి భగవంతుడి దయ వల్ల అనండి, ప్రారంభ కర్మ వల్ల అనివ్వండి, ఏదో విధంగా సంతానం ఉండరు కొంతమందికి. అలాగే చెడు సంతానం కలిగించేటువంటి కొంతమందికి చెడు సంతానం ఉంటుంది. వాళ్ళు ఆ చెడు సంతానం అంతా కూడా రకరకాలైనటువంటి బాధల్ని, గొడవల్ని, కొట్లాటల్ని తీసుకొచ్చి ఇంటి మీద పారేస్తూ ఉంటారు. అలాగా భరించశక్యం కానటువంటి దుఃఖాన్ని పొందనటువంటి, అంటే ఏమిటి, చెడు సంతానం కలిగించేటువంటి కొంతమంది చెడు సంతానం లేనటువంటి వాళ్ళు, చెడు సంతానం ఉంటుంది. చెడు సంతానం కలిగించేటువంటి ఆ దుఃఖాలు ఉంటాయి. ఆ దుఃఖాలను పొందనటువంటి వాళ్ళు, అంటే ఆ దుఃఖాన్ని వీళ్ళు స్వీకరించుకోకుండా, సరే వాడు మానాన్ని వాడు ఇలాగే ఏడుస్తూ ఉంటాడు, వాడి ఈ పని ఇలా చేస్తూ ఉంటాడు, వీడిని మనం ఏం చెయ్యలేము అని చెప్పి ఏమాత్రం కూడా వాడి పనుల వల్ల దుఃఖాన్ని తీసుకోకుండా దాన్ని నిర్లిప్తంగా ఉండేటువంటి గృహస్థులు ఉంటారు. సంతానం లేనటువంటి గృహస్థులు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారయ్యా అన్నాడు. అంటే ఏమిటనమాట, రెండు. ఇప్పుడు సంతానం లేకపోతే ప్రాబ్లమే లేదు, మంచివాళ్ళ చెడవాళ్ళ అనేటువంటిది ప్రశ్న లేదు. హాయిగా వాళ్ళు భగవంతుని ధ్యానించుకుంటూ ఉంటారు, భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉంటారు కొంతమంది. అదే అలాగే కాకుండా సంతానం లేకపోయేటప్పటికి నానా రకాలైనటువంటి యాక్టివిటీస్లో, పనికిరాని యాక్టివిటీస్లో ఉండి జీవితాలను పాడు చేసుకునేటువంటి సంతానహీనులు కొంతమంది ఉంటారు. అది వేరు. కానీ చెడు సంతానం కలిగించేటువంటి భరింపరానటువంటి శక్తి ఉంటుంది, భరించలేం. కానీ దుఃఖం అలా వాళ్ళు చేస్తూ ఉన్నా సరే ఆ దుఃఖాన్ని పొందరు, ఏ మాత్రం దుఃఖాన్ని పొందరు. వాళ్ళు అలాగే ఉంటారు అనేసేసి ఒక డెసిషన్కి వచ్చేసేసి వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ మనసు మారాలి అని చెప్పి ఆ గృహస్థులు దేవుణ్ణి అధికంగా చక్కగా ఆరాధిస్తూ ఉంటారయ్యా విదురా అని చెప్పి. అప్రజాహ, సంతానం లేని గృహమేధిన గృహస్థులు ఎవరు గలరో వాళ్ళు, ఎవరైతే కథపత్యభృతం, చెడు సంతానము చే కల్పించబడిన, అంటే చెడు సంతానం వల్ల అపత్యభృతం కతి దుర్భరం దుఃఖం, ఆ చెడు సంతానం వల్ల దుర్భరమైనటువంటి దుఃఖం వచ్చినా నవిందంతే, ఆ దుఃఖాన్ని ఏమాత్రం వీళ్ళు కేర్ చేయకుండా వదిలేస్తారో వాళ్ళు ప్రాయేణ దేవ అభియర్చిత. ప్రాయేణ అంటే వాళ్ళు చాలా అధికంగా అధికంగా దేవుని అని, మాకు సంతానం సంతానహీనులైనటువంటి వాళ్ళు మాకు సంతానం కావాలి, సంతానం వల్ల మాకు సంతానం లేకపోవడం వల్ల మాకు ఈ దుఃఖం ఉంచింది, తీర్చేటువంటి వాడు నీవే భగవంతుడా అని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ ఉంటారు. ఈ చెడు సంతానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ చెడు సంతానంని బాగు చేయి స్వామి, ఈ చెడు సంతానం లాంటి సంతానం మాకు ఉండకూడదు అని చెప్పి ఇద్దరూ కూడా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారు. అది ఒక విధంగా పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుందయ్యా అన్నట్టుగా భాగవతం చెప్పింది. అంటే భాగవతం ఏం చెయ్యాలో కూడా ఈ శ్లోకం ద్వారా మనకి విశదీకరిస్తోంది. సరే, ఇదైన తర్వాత యతః పాపీయసి కీర్తిరధర్మశ్చ మహాన్ నృణాం యతో విరోధః సర్వేషాం యత అధిరా అనంతకః. ఇప్పుడు ఈ చెడు సంతానం వల్ల ఏం జరుగుతుందో తెలుసా విధురా? తల్లిదండ్రులకి చెడ్డ పేరు వచ్చేస్తుంది మొట్టమొదట. తర్వాత అధర్మము, వాడు అధర్మం చేస్తూ ఉండేటప్పటికీ వాడి చుట్టూ అధర్మమే ఉంటూ ఉంటుంది. అలా ఉండడం వల్ల వాడు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అందరితోనూ విరోధం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా విరోధం ఏర్పడడం వల్ల, చుట్టూ అధర్మం ఉండడం వల్ల, తల్లిదండ్రులకు చెడ్డ పేరు రావడం వల్ల అప్పుడు ఈ కుటుంబంలో అందరికీ కూడా అంతం లేనటువంటి మనోవ్యధ ఒకటి కలిగిపోతూ ఉంటుంది. ఆ దుర్మార్గుడు ఎప్పుడు ఎటువంటి పనులు చేస్తాడో, ఎవరిని ఏడిపిస్తూ ఉంటాడో, ఎవరికి కావలసినటువంటి వాటిని ఇవ్వకుండా అడ్డాలు పడుతూ ఉంటాడో, ఎప్పుడూ కూడా ఒక అశాంతిని క్రియేట్ చేస్తూ ఉంటాడో, అటువంటి వాడి వల్ల ఎప్పుడు కూడా మనసంతా కూడా కల్లోలం అయిపోతుందయ్యా. ఈ సంతానం వల్ల వచ్చేటువంటి చెడు సంతానం వల్ల వచ్చేటువంటిది, చెడు సంతానం ఇటువంటి అధర్మ అంశతో పుట్టినటువంటి తాతల దగ్గర, పెద్దనాన్నల దగ్గర, అత్తల దగ్గర, వీళ్ళ దగ్గర పెరిగినటువంటి వాళ్ళ వల్ల ఇటువంటి దోషాలు కూడా వస్తూ ఉంటాయి.
అని చెప్పిన తర్వాత యతః పాపీయసీ, యతః ఏ చెడు ఏ సంతానం అయితే ఉందో నృణాం మానవులకి పాపీయసీ, పాపీయసి, పాపీయసి అంటే చెడ్డ కీర్తి, తర్వాత మహాన్ అధర్మచ పెద్దదైనటువంటి చాలా గొప్పదైనటువంటి అధర్మం కూడా వాళ్ళ నెత్తి మీద పడిపోతూ ఉంటుంది. తరువాత దీనివల్ల ఈ అధర్మం వల్ల ఈ చెడ్డ పేరు వల్ల యత దాని వలన సర్వేషాం విరోధ అందరితోనూ కూడా విరోధం కలుగుతూ ఉంటుంది. అనంతక అధి, అనంతక అధి ఇంకా అంతం లేనటువంటి మనోవ్యాధోటి కలిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ సత్సంతానం కావాలి, మంచివాళ్ళు కావాలి అని భగవంతుణ్ణి నిరంతరం ఈ ఆస్పెక్ట్లో మనం ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకు అంటే సరే సంతానం పుట్టాడంటే వాడు ప్రపంచం మీద పడిపోతాడు, ప్రపంచం మీద పడిపోయి వాడు ఏ చీఫ్ మినిస్టరో ఏ ప్రైమ్ మినిస్టరో ఏ పరిపాలకుడు అయ్యాడు అంటే దానివల్ల మొత్తం సొసైటీ అంతా కూడా భయంకరమైనటువంటి బాధలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విధానం కోసమని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండాలి. ఎందుకంటే దాన్ని తప్పించగలిగినటువంటి శక్తి ఆ పరమాత్మకే ఉంది అని భాగవతం సాధారణ గృహస్థులు ఏమిటి చెయ్యాలి అనేటువంటి విశేషాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. కష్టం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేత యదర్థా క్లేశదాగృహా. చెడు సంతానం వల్ల, ఇలాంటి చెడు సంతానం వల్ల ఇల్లంతా కూడా దుఃఖ నిలయం అయిపోతుంది, ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఆ సంతానం పేరుకి సంతానమే కానీ వాస్తవంలో వారు తల్లిదండ్రులకు మోహం అనేటువంటి బంధం మాత్రమే. అంటే ఏమిటి, వాడిని చూస్తూ ఉంటే తల్లి తండ్రి, ముఖ్యంగా బాధపడే తల్లి తండ్రి, ఆ తల్లి తండ్రికి పుత్రవాత్సల్యం ఉంటుంది, తర్వాత ఆ సంతానం మీద వాత్సల్యం ప్రేమ మోహం ఉంటుంది. కాబట్టి ఈ మోహమే వాళ్ళని బంధిస్తూ ఉంటుంది. ఆ బంధం మాత్రమే ఉంటుంది వాళ్ళకి. వాడు చేసేటువంటి పనులు ఎప్పుడూ నిరంతరము కూడా ఆ తల్లిదండ్రులు దుఃఖం కలిగిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ పుత్రవాత్సల్యం అనేటువంటి మోహం, ఆ బంధం మాత్రం ఒకటి ఉంటూ ఉంటుంది. ఈ బంధాన్ని వీళ్ళు తెంపుకోలేరు. వీడు చేసేటువంటి దుర్మార్గాన్ని భరించలేక అనంతమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఆ కాన్ఫ్లిక్ట్లో ఈ మానవులందరూ ఉంటారయ్యా. అంటే వివేకి అయినటువంటి వాడు ఎవడైతే వివేకం కలిగి ఉంటాడో ఆ గృహస్థు అట్టి సంతానాన్ని ఎందుకు ఆదరిస్తాడు? ఆదరించడు కదా. అటువంటి వాడిని ఎంత దూరం పెడితే అంత మంచిది. అటువంటి వాడిని ఆదరించకూడదు. అంటే ఆదరించకూడదు అంటే ఆ మోహాన్ని తెంచుకోవాలి. వీడి పుత్రుడు, వీడికి కావలసినవన్నీ మనం ఇచ్చేస్తూ ఉండాలి, వీడికి అన్నీ రాసేద్దాం, వీడికి అన్నీ చేసేస్తూ ఉంటాం అనేటువంటి దానివల్ల మిగతా సమాజము, మిగతా కుటుంబము, మిగతా ఇల్లు మొత్తం దుఃఖమయమైపోతూ ఉంటుంది. అటువంటి వాడి మీద ఎప్పుడు కూడా నిరంతరము ఆదరం చూపించకూడదు. ఎవరు అంటే వివేకం కలిగినటువంటి వాడు ఆదరం చూపించడు. ఈ మోహానికి లొంగిపోయినటువంటి వాడు మాత్రం ఆదరం చూపిస్తూ ఉంటాడయ్యా. తం అట్టి ప్రజా అపదేశం పేరుకు మాత్రమే వాళ్ళ సంతానం. ఆత్మనః మోహబంధనం వాడి పేరుకు మాత్రమే నా కొడుకో లేకపోతే నా కూతురు అంటారు. కానీ అలా అండం పేరుకు మాత్రమే సంతానంగా వాళ్ళకి వీళ్ళకి కూడా మోహబంధనం, ఒక మోహం, ఒక బంధం ఒకటి ఉంటుంది. ఎందుకంటే కడుపు చీల్చుకు పుట్టాడు కాబట్టి, పెంచబడ్డాడు కాబట్టి ఒక బంధం అనేటువంటిది ఇన్హరెంట్గా హ్యూమన్ సిస్టంలో, ఈ జీవుల యొక్క సిస్టంలో ఉంటుంది. పండిత బహుమన్యేత అటువంటి బంధాన్ని, ఆ పుత్ర బంధం అనేటువంటి దాన్ని పండిత బహుమన్యేతక, ఏ పండితుడు ఆ బంధాన్ని ఎందుకు ఆదరించాడు? ఎందుకంటే ఆదరించకూడదు ఆ బంధాన్ని. యత్ అర్థాః ఎందుకు అంటే ఇలాంటి
ఆ పేరుకు సంతానమే అయినటువంటి దుర్మార్గుడు వల్ల గృహాహ దుఃక్లేశదాహ, ఇల్లంతా దుఃఖాలమయమైపోతూ ఉంటుంది. కాబట్టి వివేకం కలిగినటువంటి వాడు ఏ మాత్రము కూడా వాడిని కన్సిడర్ చేయకుండా దూరంగా పెట్టాలి అనేటువంటి విషయం మనకి భాగవతంలో చెప్పారు. ఇదే రామాయణంలో అసమంజుడు అనేటువంటి రఘువంశ మహారాజు ఒక ఆయన ఉన్నాడు. చిన్నప్పుడు ఇలాగ వేణుళ్లాగే అందరినీ నీళ్ళల్లోకి పోసి చంపేస్తూ ఉండేటప్పటికీ ఆ అసమంజుడు తండ్రి ఆయన ఏం చేస్తాడు అంటే, వీడి దుర్మార్గాన్ని భరించలేక వీడు పరమ దుర్మార్గుడు అని చెప్పి వీపు మీద ఒక ముద్ర వేసేసి నిర్దాక్షిణ్యంగా ఏమాత్రం ఆదరణ లేకుండా పుత్రబంధం ఏమీ చూపించకుండా బయటికి గెంటి పారేశాడు. అరణ్యాలు దేహ బహిష్కార చేసి వేసి పారేశాడు. అదన్నమాట. అంటే తన పుత్రుడు వల్ల ఎంత ద్రోహం జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఆ మనస్థైర్యం కలిగినటువంటి వివేకి అయినటువంటి వాడు ఆ విధంగా చేస్తాడయ్యా అని చెప్పిన తరువాత, కదపత్యం వరం మన్యే సదపత్యాచ్యుఛాం పదాత్ నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశ నివహాగృహ అన్నాడు. రేపటి ఈ శ్లోకానికి మిగతా కథలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.